ఆగస్టు 1వ తేదీన ఉదయం 6 గంటలకే ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడంతో పాటు 1వ తేదీనే 96% పైగా పింఛన్ల పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ జిల్లా కలెక్టర్లకు స్పష్టం చేశారు. పింఛన్ల పంపిణీపై మంగళవారం రాష్ట్ర సచివాలయం నుండి ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. ఆగస్టు నెలకు సంబంధించి 64,82,052 వివిధ రకాల పింఛన్ల పంపిణీకి సంబంధించి 2,737 కోట్లను విడుదల చేశారు. ఈ మొత్తాన్ని బుధవారం మధ్యాహ్నంలోగా డ్రా చేసేందుకు తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సత్య చెప్తారు. సత్య, చెప్పండి. ఇంత ఫైనాన్షియల్ క్రైసిస్ లో కూడా టంచనగా ఆగస్టు 1నే పింఛన్ల పంపిణీకి ఏర్పాట్లు జరుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి. స్వామి, ఏపీలో మరొకసారి పెన్షన్ల పండగ మొదలైందని చెప్పుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి ఏదైతే 2,000 నుంచి 3,000 పెన్షన్ చేయడానికి 5 సంవత్సరాల సమయం తీసుకుంటే వచ్చిన 15 రోజుల్లోనే పెన్షన్ మొత్తాన్ని 1,000 రూపాయలు పెంచి 4,000 రూపాయలు సాధారణ పెన్షన్లు ఇవ్వడంతో పాటు క్రానిక్ డిసీజెస్, అదేవిధంగా దివ్యాంగులకు కూడా భారీ ఎత్తున పెన్షన్లను పెంచిన పరిస్థితి అయితే ఉంది. దానిలో భాగంగా ఈ నెల 1వ తారీఖున పెన్షన్లను పూర్తి స్థాయిలో లబ్ధిదారులకు అందించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది. ముఖ్యంగా గ్రామ వార్డు సచివాలయ సిబ్బందితోనే గత నెలలో ఏ విధంగా అయితే పెన్షన్లు పంపిణీ చేశారో, వైసీపీ హయాంలో ఉండగా వాలంటీర్లతో పెన్షన్లు పంపిణీ చేసినప్పుడు 10 రోజులు సమయం పట్టేది. దాదాపు ఇప్పుడు మొదటి రోజే 96% పంపిణీ గత నెలలో జరిగింది. రెండవ రోజే దాదాపు 99%, మూడవ రోజుకు 100% పంపిణీ చేసిన పరిస్థితి అయితే ఉంది. అదే విధంగా ఈసారి కూడా మొదటి రోజే ఉదయం 6 గంటల నుంచి ప్రారంభించి సాయంత్రానికి 96% పెన్షన్ల పంపిణీ పూర్తి చేయాలని సిఎస్ జిల్లా కలెక్టర్లకు వీడియో కాన్ఫరెన్స్ లో ఆదేశాలు జారీ చేశారు. రెండవ రోజుకి పూర్తి స్థాయిలో 100% పెన్షన్ల పంపిణీ పూర్తి చేయాలని కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా పంచాయత్ వివిధ శాఖల ఉద్యోగులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని చెప్పడం జరిగింది. గతంలో గత నెల పెన్షన్ల పంపిణీ సందర్భంగా ఏర్పడినటువంటి అవరోధాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా పశ్చిమ గోదావరి, కడప, అనంతపురం జిల్లాల్లో జరిగిన సంఘటనలు పునరావృతం కాకుండా కూడా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రేపు 1వ తేదీ నుంచి పెన్షన్లు పూర్తి స్థాయిలో పంపిణీకి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు అయితే ప్రభుత్వం పూర్తి చేసింది. అందరికీ కూడా పూర్తి స్థాయిలో పెన్షన్లు అందించేందుకు సిద్ధమవుతోంది. రైట్ సత్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.